రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. అల్మస్గూడ బోయపల్లి ఎన్క్లేవ్ లో రోడ్డును ఆక్రమించి అక్రమంగా క్రికెట్ ఇండోర్ కోర్టును నిర్మించారు. కాలనీకి ప్రధానమైన 3 రోడ్లను కబ్జాలు చేసి ప్రైవేట్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వెంచర్ ప్లాట్లు కొన్న కాలనీవాసులకు రోడ్డు వదలకపోవడంతో కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా క్రికెట్ కోర్టును కూల్చివేస్తుండగా స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ హైడ్రా అధికారులపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రకారం రోడ్ల కోసం మేము అడుగుతున్నామండి. ఆ రోడ్లు ఇవ్వకుండా మమ్మల్ని 10 సంవత్సరాలు వెయిట్ చేయించారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో హైడ్రా దాకా సమస్యను తీసుకెళ్లడం జరిగింది. హైడ్రా వాళ్ళు వచ్చి మా సమస్యకి పరిష్కారం చూపించారు. మా రోడ్లు మాకు ఇచ్చే విధంగా సహాయం చేశారు. హైడ్రా రంగనాథ్ గారికి చాలా కృతజ్ఞతలండి. హైడ్రా గురించి విన్నాము, ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మాకు చాలా న్యాయం చేసిరు, చాలా సంతోషం అండి. ఇది ఇప్పటికీ కాకుండా శాశ్వతమైన రోడ్లు ఇచ్చేలాగా మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రంగనాథ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి.